నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము మైగ్రేన్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దామండి. మైగ్రేన్ అంటే మన పార్శ్వతల నొప్పి అంటాం. అంటే ఒక సైడ్ అంతా లాగడం, విపరీతంగా ఒక సైడ్ మొత్తం తలంతా లాగేయడము. దానివల్ల మనకేమవుతుందంటే వామిటింగ్ సెన్సేషన్ ఉండడం. అంటే నాసియా సెన్సేషన్ అంటామండి. అంటే వామిటింగ్స్ అవ్వవు. వామిటింగ్స్ అయినట్టుగా అనిపిస్తాయి. అలాగే కొంతమంది పేషెంట్స్‌లలో ఏమవుతుంది, ఆ తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు, విపరీతమైన తలపోటు ఎక్కువగా ఉన్నప్పుడు వామిటింగ్స్ అవుతాయి. ఆ వామిటింగ్స్ అయినప్పుడు వాళ్ళకు చాలా రిలాక్స్‌గా అవుతుంది. అంటే తలనొప్పి తగ్గుతుంది. కొంతమందిలో ఏమవుతుంది, మైగ్రేన్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనకు బయటకి ఎండకు బయటకెళ్ళలేము. అంటే ఎక్కడికైనా మనము బయటకెళ్ళాలి, ఎండ పూట అన్నప్పుడు మనకు విపరీతమైన తలనొప్పి స్టార్ట్ అవుతుందండి. అంటే వాళ్ళు మధ్యాహ్నం పూట గానీ, ఉదయం పూట గానీ బయటకెళ్ళలేరు. ఎప్పుడెళ్తారంటే సాయంత్రం వేళలో. అంటే 5-6 తర్వాత సాయంత్రం. అప్పుడు ఎండ మొత్తం తగ్గాక దానివల్ల లైటింగ్ తగ్గాక అప్పుడు బయటకెళ్తారు. ఎందుకంటే వాళ్ళు లైట్‌ని చూడలేరు. కొంచెం లైట్ ఎక్కువగా ఉన్నా గూడా వాళ్ళు భరించలేరు. విపరీతమైన తలపోటొస్తుంది. అలాగే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మైగ్రేన్‌లలో సౌండ్ పడదండి. సౌండ్ అనేది అస్సలు పడదు వాళ్ళకు. సౌండ్ కొంచెం చిన్న సౌండ్ అయినా గూడా విపరీతమైన కోపం ఉంటుంది. విపరీతమైన చిరాకు ఎక్కువగా ఉంటుంది వాళ్ళకు. కాబట్టి సౌండ్స్ గూడా అస్సలు వాళ్ళకి పడవు. కొంచెం సౌండ్ చేసినా గూడా విపరీతమైన కోపం, చిరాకు వల్ల అరవడం జరుగుతుంది. అంటే తలనొప్పి ఇంకా పెరిగిపోతుంటది. అంటే ఇప్పుడు సార్ మాకు మైగ్రేన్ ఉందా? లేదా? మామూలు తలనొప్పేనా? అని చాలామంది అడుగుతుంటారు. ఇప్పుడు మామూలు హెడ్‌ఏక్ ఉందనుకోండి, నార్మల్ హెడ్‌ఏక్ మహా అంటే ఒక రోజు ఉంటది, తగ్గిపోతది. ఎందుకంటే మనం ఏదైనా టైంకు తినకపోయినా, కొంచెం తినడం లేట్ అయినా, అలాగే వాటర్ అనేది సరిగ్గా తీసుకోకపోయినా, నీళ్లు తాగకపోయినా, అలాంటప్పుడే తలనొప్పి వస్తుంటది కొంతమందికి. అదేమవుతుంటది అది కొంచెం మనం వాటర్ తాగినా, కొంచెం టైంకి మనం ఫుడ్ తీసుకున్నా కొంతవరకు మనకు ఆ తలనొప్పి తగ్గుతది. ఇబ్బందుండదు. కానీ ఈ మైగ్రేన్ అలా కాదండి. మనకు సంవత్సరాల తరబడి ఇబ్బంది పెడుతూనే ఉంటది. కాబట్టి ఈ మైగ్రేన్ ఏందంటే మనకు కొంచెం రోజు స్టార్ట్ అయిందనుకోండి, ఒక రోజు మొత్తం ఉండొచ్చు. లేకుంటే ఒక గంట కొంచెం తలనొప్పి రావచ్చు. మళ్ళీ గంటకు తగ్గొచ్చు అలాగా. అంటే దాని డిఫరెన్షియేషన్ ఉంటది. మనకెట్లా ఉంది సివియారిటీని బట్టి మనం చూస్తాము. కాబట్టి ఈ మైగ్రేన్‌లో చాలామంది కేసెస్‌లో ఏమవుతుందంటే బయట ఇంగ్లీష్ మెడిసిన్స్‌లో ట్రీట్మెంట్ ఉండదండి. కొన్ని రకాల మందులుంటాయి ఇంగ్లీష్‌లో. అవి వాడతారు. అప్పటి మందమే తగ్గుద్ది. మళ్ళీ స్టార్ట్ అవుతది. కాబట్టి మంచి మంచి మన జనరల్ ఫిజిషియన్ డాక్టర్స్, అలాగే ఇంగ్లీష్ డాక్టర్స్ అందరూ కూడా అలోపతి కాకుండా హోమియోపతికెళ్ళమంటారు. మైగ్రేన్ ఉంది అంటే, లేదమ్మా నీకు మైగ్రేన్‌కి క్యూర్ ఉండదు. మైగ్రేన్‌కి టెంపరరీ కంట్రోల్ చేస్తారు. కానీ మీకు పర్మనెంట్‌గా తగ్గాలి, తలనొప్పి మళ్ళీ రాకుండా ఉండాలంటే నీకు హోమియోపతే మార్గం అంటారు. కానీ హోమియోపతిలో గూడా అనేక రకాల ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏంది అంటే హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ థెరపీ ఇస్తాము. అంటే మనిషి లక్షణాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ ఏమనుకుంటారు సార్, మీరు ఏమో ఏమో అడుగుతారు. మా ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటారు. మీకేమి ఇష్టం అని అడుగుతారు. ఏ ఫుడ్ ఎక్కువ తింటారని అడుగుతారు. వాతావరణం పడుతుందా లేదా? చలి పడుతుందా? ఎండ పడుతుందా అని అడుగుతారు. అసలు ఇవన్నీ ఎందుకు సార్ అంటారు. మాకు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి హోమియోపతిలో. ఎందుకంటే హోమియోపతిలో రోగం కన్నా ముఖ్యం మన పేషెంట్ కండిషన్, వాళ్ళ క్యారెక్టర్ ఎట్లా ఉంది. అంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి. అంటే ప్రతి మనిషి ఒకలా ఉండదండి. ఒక మనిషికేమో కొన్ని రకాల ఇష్టాలుంటాయి. ఒక మనిషికి ఇంకో రకాల ఇష్టాలుంటాయి. అలా. కాబట్టి మనిషి లక్షణాలను కూడా మనం పరిగణలోనికి తీసుకుంటాం. అలా తీసుకుంటాం కాబట్టే వాళ్ళకి పర్మనెంట్ శాశ్వత పరిష్కారం అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకేమవుతుంది, వాళ్ళకు ఈ ఆలోచన కొంతమంది ఏం చేస్తుంటారంటే చిన్న చిన్న విషయాల్లో కూడా డీప్‌గా ఆలోచిస్తుంటారు. ఎవరన్నా ఏమన్నా అన్నారనుకోండి విపరీతంగా బాధపడుతుంటారు. కొంతమంది ఏం చేస్తుంటారు వాళ్ళ మీదకి అరిచేస్తుంటారు. కొంతమంది అరవకుండా లోపలనే కుమిలిపోయి బాధపడుతుంటారు. కొంతమంది పక్కన వాళ్ళ ఫ్రెండ్స్‌తోని గానీ, ఫ్యామిలీస్‌తోని గానీ వాళ్ళ బాధలన్నీ చెప్పుకుంటారు. ఇలా అంటే ప్రతి మనిషి ఒకలా ఉంటారండి. ఇవన్నిటిని గూడా వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేది మనం హోమియోపతిలో తెలుసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి సూట్ అయ్యే మందు వాళ్ళకి పడిందంటే మాత్రం మనం మిరాకిల్ చేయొచ్చండి హోమియోపతిలో. మైగ్రేన్ అనేది ఇక ఉండదు. కాబట్టి మైగ్రేన్ ప్రాబ్లమ్ నుంచి చాలామంది నా దగ్గరకొచ్చిన కేసెస్‌లో, సార్ మాకు 5 సంవత్సరాల నుంచి మైగ్రేన్ ప్రాబ్లమ్ ఉందండి. నాకు 10 సంవత్సరాల నుంచి ఉంది సార్. మేము విపరీతంగా బాధపడుతున్నాము. ఎన్ని రకాల మందులు వాడినా హోమియోపతి ట్రీట్మెంట్ కూడా వాడాం సార్ బయట. ఎక్కడ తగ్గట్లేదు అన్న కేసెస్ కూడా మన దగ్గర 6 నెలల నుంచి సంవత్సరం మధ్యలో పర్మనెంట్ క్యూర్ అయ్యాయి. కాబట్టి మైగ్రేన్‌కి ఒకటేనండి.
మనకు చెప్తాం, కొంచెం డైట్ చెప్తాం. అంటే మనం ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినొద్దు, మసాలాలు ఎక్కువ తీసుకోవద్దు, మంచిగా నీళ్ళు బాగా తాగాలి, టైంకు ఫుడ్ తినాలి. ఇవన్నీ చూసుకుంటూ మన హోమియోపతి మందులు వాడితే గనక మీకు మళ్ళీ రాకుండా మైగ్రేన్‌కు 100% క్యూర్ చేయొచ్చు. నమస్కారం అండి.